అంటారంట. మన పని ఏంటంటే అంతేనంటారా? ఏం చెప్తారు? గొప్ప గొప్ప కార్యాలు చేస్తానంట. ఎందుకు ఊరికినే వదలంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లు కడతారంట, కారులో వెళ్తారంట. ఇది నా మాట కదండి, దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే ఉన్నాను అంటున్నాడండి, ఇక్కడ లేనంటలేదండి. ఇక్కడికి వచ్చి ప్రారంభించుకున్నాడంట. ఇంకా అనేకమైన చేస్తాడంట ఒక్కొక్కరికి. మా ఎవరో కూడా చేయి చాపమంటాడు. ఇచ్చుకునే వాళ్ళగా ఉంటాం తప్ప చేయి చాపే వాళ్ళ ఉండమంటాడు. మనం డబ్బులు అడగమంటూ ఉండదు అంటాడు. ఇస్తామంటారా ఇవ్వమంటారా? ఎందుకంటే ఇక్కడ ఆయన ఉన్నాడంట. ఇది ఏర్పరచుకున్నవాడు ఆయనేనంటారు, మనం కాదండి. ఆవిడ కట్టారనుకుంటాం కాదన్నారు, లేదా రాజుగారు కట్టారు కదా. వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆయనే కార్యం చేశాడు. లేకపోతే ఇక్కడ మందిరం కడతానని ఎవరు నువ్వు వెళ్తా ఉంటారా? ఆయన రాజుగారు అవ్వాలంటే ఇక్కడ కుదరదు, పెద్దలు కలవా అన్నాడు. అన్నాడు నాకు తెలియదు, నేను అన్నాను నా చూడలేదు. కానీ ఎక్కడ కట్టుకున్నాడండి? కట్టుకున్నాడంటారు. ఎందుకంటే ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏం చెప్పారండి? ఆవిడ వంటాకి వెళ్ళినప్పుడు దేవుడికి ఇస్తామని చాలా మంది చెప్పినప్పుడు ఏం చేశారండి? ఆవిడ ఎప్పుడైతే తీర్పులు ఎత్తుకున్నారో ఆవిడకి ఏం చేసేది? కింద చక్కగా టైల్స్ వేసుకున్నారు, పాలు వేసుకున్నారు, ఏసీ వేసుకున్నారు, పైన కూడా ఏం చేశారండి? ఆయన మందిరాన్ని కూడా నీట్గా తయారు చేశారు. చేశారు లేదా అసలు? ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఎడవడంటే ఎడబాయడు అంటారు. మనం ఏం చేయాలని? ఆయన పాదాలు పట్టుకునే ఉండాలంట. ఆయనకు వచ్చిన శ్రమలో మనకి చాలా తక్కువ అంటాడు. నా లెక్క వస్తే నేను ఉన్నాను, కొట్టుకుంటున్నాను, కొట్టుకుంటున్నాను. కానీ ఈ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆశీర్వాదం ఉన్నాను. బాధపడకుండా ఒక గొప్పలు అవుతామండి. ఎవరైనా పిల్లపిల్ల అయినా ఉన్నారు, చాలా బాధపడితే గొప్ప సాగుపడి అయ్యాడంట. ఇప్పుడు వాన వచ్చినా ఎండ వచ్చినా తిరుగుతున్నారు. తిరిగితేనే దాని బతు బాగా కనబడుతుంది అంట. నాలా పడుకుంటే ఏమవుతుందండి?